సామర్లకోట త్రిబుల్ మర్డర్ కేసులో భర్తనే హత్య చేశాడని అందరూ అనుమానించారు. కానీ ఏం జరిగిందంటే ఆగస్టు 2 శనివారం రాత్రి సామర్లకోట సీతారామ కాలనీలో మాధురి అనే ఆవిడని ఇంకా తన ఇద్దరి పిల్లల్ని చాలా దారుణంగా హత్య చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మాధురి భర్త ధన్ ప్రసాద్ హత్య జరిగిన సమయంలో సామర్లకోట ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నాడు. అతను ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉండడంతో చాలాసేపు పిలిచాడు. ఇంట్లో నుండి ఉలుకు పలుకు లేకపోవడంతో ధనుప్రసాద్ అరుస్తున్న అరుపులు విని ఎదురింటి ఆవిడ వచ్చి అక్కడ జరుగుతున్న సంఘటనను చూసి ఒక సుత్తి తీసుకొని ధనుప్రసాద్కు ఇవ్వడంతో ఆ సుత్తితో తాళం పగలగొట్టి డోర్ తెరిచి చూశాడు. అంతే, ఒక్కసారిగా ధనుప్రసాద్ షాక్కి గురయ్యాడు. 3 శవాలు దారుణంగా కర్రలతో కొట్టి అక్కడక్కడ బ్లేడ్తో కోసి చంపినట్లుగా ఉన్నాయి. కాసేపటి వరకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ బ్యాక్ డోర్ మాత్రం ఓపెన్ చేసి ఉంది. అప్పుడు అర్థమైంది ఇంట్లోకి ఎవరో వచ్చారని, వాళ్ళని హత్య చేశారని. అక్కడ మాధురి సెల్ ఫోన్ వెతికినా కూడా అక్కడ కనిపించలేదు. మాధురి సెల్ ఫోన్ ని కూడా నిందితుడే తీసుకెళ్లాడని అర్థమైంది. కానీ ఆ బ్యాక్ డోర్ లాక్ లోపల నుండి రోజు లాక్ వేసి ఉంటుందంట. ఆ డోర్ కి ఉన్న లాక్ తీసి కిటికీలో పెట్టి ఉందంట. తాళంతో పాటు కీ కూడా ఉందంట. తాళానికి పెట్టి ఉందంట కీ. అంటే దీని ప్రకారం మెయిన్ డోర్ లోపల నుండి గడియపెట్టింది కానీ బ్యాక్ డోర్ ఓపెన్ ఉంది. అయితే ధనప్రసాద్ ఏం చెప్తున్నాడు అంటే ఆ బ్యాక్ డోర్ ఎప్పుడు లాక్ చేసి ఉంచుతాం అని చెప్పాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంకా మాధురి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. వీళ్ళని హత్య చేసిన వాడు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్నట్టు కనిపెట్టారు. వెంటనే కనిగిరి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఈ హత్య ఎందుకు చేశాడో చెప్పాడు. అదేంటో తెలుసా? మాధురికి సురేష్కి అక్రమ సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధం కారణంగానే శనివారం రోజు రాత్రి మాధురి దగ్గరికి వచ్చాడు. బ్యాక్ సైడ్ నుండి లాక్ తీసింది మాధురి. బ్యాక్ నుండి లోపలికి వచ్చాడు. అయితే ఈ మాధురి సురేష్తో కాకుండా ఇంకా వేరే వాడితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందంట. వేరే వాడితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని మాధురిని ఆ రోజు రాత్రి నిలదీశాడు. అంతే, ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. అంతే, సురేష్ అక్కడున్న కర్రని తీసి మాధురి తలపై కొట్టి చంపేశాడు. ఆ అరుపులకి ఉలిక్కిపడ్డ ఇద్దరు పిల్లలు నిద్రలోంచి లేచారు. వెంటనే అదే కర్రతో వాళ్ళ తలపై కొట్టి వాళ్ళని కూడా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఫేస్ పై కూడా ఆ కర్రతో కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. అయితే సురేష్ చెప్తున్న దాని ప్రకారం ఈ సురేష్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులతో మాధురికి అన్ని కొనిపెడుతున్నాడంట. అయితే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న సురేష్ ఇలా వద్దని చెప్పాడట. చెప్పినా కూడా వినకపోవడంతో హత్య చేశాడని ఎంక్వైరీలో చెప్పాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారులను చంపడం అనేది చాలా దారుణమైన విషయం. భర్త ఉండగా వేరే వాళ్ళతో ఇలా ఒకరు కాకపోతే ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటూ జైలు పాలు అవుతున్నా కూడా కొంతమంది జనంలో మార్పు రావడం లేదు. ఇలాంటి తప్పులు ఎప్పటికీ ముప్పు తెచ్చి పెడతాయి తప్ప ఒక్కరికి కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇలాంటి తప్పులు చేసిన వారు ఒక్కరు కూడా సుఖంగా ఉన్నట్లు లేదు. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల జీవితాలు చిన్న భిన్నమైపోతాయి. మై డియర్ వ్యూవర్స్, ఈ సంఘటన గురించి మీరేమంటారు? కామెంట్లో చెప్పండి.